హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు గత దినములన్నీ నన్ను, నా కుటుంబాన్ని, సంఘాలను కాపాడి ఈరోజు ఈ విధంగా దేవుని మందిరంలో సమావేశమగుటకై దేవుడు మనందరికీ చక్కటి కృపను అనుగ్రహించి ఉన్నాడు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యములకు వెళదాం. అందరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథం 69వ కీర్తన, కీర్తనల గ్రంథం 69వ కీర్తన 9వ వచనాన్ని చదవండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నన్ను నిందించిన వారిని, నిన్ను నిందించిన వారి నిందలు చాలండి. వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన. మహాగరుడా మా ప్రభువా నీకు స్తోత్రాలు. పగటికి ఆలస్యంలో ప్రభు నిలబడిన జ్ఞాపకం చేసుకోండి. మీ నోటికి బోరగా వాడుకుని ప్రజలందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనం చదివిన మాట కీర్తనల గ్రంథము 69వ కీర్తన 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. ఈ కీర్తన రాసిన దావీదు భక్తుడు తెలియపరుస్తున్నాడు, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఇతని జీవితాన్ని అంటే భక్షించడం అంటే తినివేస్తూ ఉన్నది. తన జీవితం ఆసక్తి అనేది తను వెంబడిస్తూ ఉన్నది. ఆసక్తి ప్రతిదినము కూడా వెంటాడుతూనే ఉన్నది. ఈరోజు మనం నేర్చుకునే మాట ఏంటంటే ఆసక్తి. ఏంటి చెప్పండి అందరూ? ఆసక్తి. ఇక్కడ రాయబడిన మాట, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ప్రతి క్రైస్తవుల్లో కలిగి ఉండాలి. ఎందుకంటే మనము ఇక్కడ ఉండటం లేదు, మన జీవితము ఇక్కడ స్థిరమైనది కాదు, మన బ్రతుకు ఇక్కడ స్థిరమైనది కాదు. మన జీవితాలన్నీ కూడా ఒకసారి ఒక ఇంటికి మనం చేరవలసిన సమయము, ఒక గడియ ఉన్నది. మన కొరకు దేవుడు రాజ్యాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. మన కొరకైన దేవుడు తన రాజ్యంలో ఉన్న అనేక విధమైన కట్టడాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యంలో మన జీవితాలు ఉండాలి అంటే ఈ లోక యాత్ర ముగించబడిన తర్వాత మనందరం కూడా దేవుని ఇల్లు అనబడిన దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోవాలి. దాని గురించిన ఆసక్తి ప్రతి క్రైస్తవుల్లో కూడా వెంటాడుతూనే ఉండాలి. హల్లెలూయా. అటువంటి ఆసక్తి ఎవరి జీవితాల్లో అయితే ఉంటుందో వారందరూ కూడా దేవుని రాజ్యం గురించి, దేవుని యొక్క పరలోక రాజ్యం గురించి, ఆయన పరిశుద్ధ పట్టణముల గురించి వారు ప్రతిదినం కూడా నిరీక్షించి ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ మన జీవితంలో ఆసక్తి లేకపోతే దేవుని యందు మన జీవితాలు నిలబడలేవు. ఆ దేవుని రాజ్యానికి చేరవలనన్న ఆసక్తి మన జీవితంలో ఉండదు. మనం దేవుని యొద్దకు వెళ్ళలేమని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఈ భక్తుడైతే ప్రతిదినము కూడా నీ ఇంటికి నేను చేరాలి, నీ ఇంటిలో ఉండాలి అని అంటే దేవుని యొద్ద జీవించాలని ఆసక్తి అతని జీవితాన్ని ఇంకా ప్రేరేపిస్తూ ఉన్నది. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో దేవుని ఇంటిని గురించిన ఆసక్తి మన జీవితాల్లో ఉండాలి. ఈ భూలోకంలో ఇల్లు ఇవన్నీ కూడా మన వెంట రాకు, కానీ మనతో పాటు విడిచిపెడతాబట్టి మన శరీరంతో పాటు ఆ ఇల్లు అవన్నీ కూడా ఈ భూలోకంలో వదిలివేయబడుతూ ఉంటాయి. కానీ శాశ్వతమైనది, నిరంతరం నిలుచున్నది ఆయన రాజ్యం ఒక్కటే. హల్లెలూయా. యుగ యుగములు కూడా అది నిలిచి ఉంటుందండి. తరతరములు కూడా అది నిలిచి ఉంటుంది. ఎప్పుడు కూడా రాజ్యం అది ముగిసిపోయేది కాదు, దానికి అంతము లేదు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉండాలన్న ఆసక్తి మన జీవితాలు ఎప్పుడైతే ఉంటుందో దాని గురించిన ఆసక్తి మన జీవితంలో ఎప్పుడు కూడా మెదులుతూ ఉండాలి. ఆసక్తి మన జీవితాలు ఎప్పుడు కూడా నిలిచి ఉండాలి. దేని గురించి కొన్నిసార్లు ఆసక్తి అంటే మనం లోకంలో ఇష్టమైన వాటి యందు మన ఆసక్తి కలిగి ఉంటాం, మనం కోరుకున్న వాటి అందు ఆసక్తి కలిగి ఉంటాం. వాటిని మన జీవితంలో కలిగి ఉండాలని ఇటువంటి ఆసక్తి మన జీవితాలని వెంటాడుతూ ఉంటుంది. యేసు ప్రభువు వారికి ఒక ఆసక్తి ఉన్నదంట. యెరూషలేముకు వెళ్ళినప్పుడు అనేక మంది అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు, అనేక మంది వారు అక్కడ అమ్ముతూ ఉన్నారు. వారి వ్యాపారం చూసిన యేసు ప్రభువు వారికి కోపం వచ్చింది. వారందరినీ చూసి ఆయన అంటున్నాడు, నా తండ్రి ఇల్లు మీకు వ్యాపార గృహమైనదా, నా తండ్రి ఇల్లు మీకు దొంగల గృహమైనదా అని యేసు ప్రభువు వారికి కోపం వచ్చి వ్యాపారం
వ్యాపారం చేస్తున్న వ్యాపారాలన్నింటినీ పారవేశాడు. అన్నిటిని ఇక్కడి నుంచి తీసివేయండి, ఇది నా తండ్రి ఇల్లు అయి ఉన్నది. ఈ మాట చెప్పి వారందరినీ అక్కడ తరిమివేశాడు. కొరడాలు పట్టుకుని వారందరూ బయటికి గెంటివేశాడు. పావురాలు అమ్ముతున్న వారిని పిలిచి వీటిని మీరు ఇక్కడి నుంచి తీసివేయండి అని చెప్పి ఆయన తర్వాత మాట్లాడుతున్నాడు, నా ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాట కనబడుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనము. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునను వ్రాయబడినట్లు జ్ఞాపకము చేసుకుని. మన పై వచనాల్లో చదివిన మాటలే మనం విన్నాం. అక్కడ యెరూషలేములో జరుగుతున్న వ్యాపారములన్నీ కూడా బయటికి పంపించి వేశాడు. ఎవరు కూడా ఇక్కడ దేవాలయంలో వ్యాపారం చేయకూడదు, ఇది నా తండ్రి ఇల్లు అయి ఉన్నది, దీనిని వ్యాపార గృహముగా మీరు ఎట్లు చేస్తున్నారని చెప్పి యేసు ప్రభువారు అక్కడ వ్యాపారం చేస్తున్న వారందరి మీద కూడా కోపడి ఉన్నాడు. ఇది దేవాలయమై ఉన్నది. దేవాలయంలో ప్రార్థించుటకు, దేవాలయంలో దేవునితో గడుపుటకు, ధర్మశాస్త్రమును చదవటకు మీరు ఇక్కడ ఉండాలి, కానీ వ్యాపారం చేస్తున్నారు ఎందుకు? ఇది నా తండ్రి ఇల్లు అయి ఉన్నది కదా, ఇది వ్యాపారానికి నిలయము కాదని వారందరితో చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నదని శిష్యులందరూ కూడా ఆ మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇది దేవుని ఇల్లు అయి ఉన్నది, ఇది దేవుడు నివాసం చేసే ఇల్లు అయి ఉన్నది, తండ్రికి అది ఇష్టమైన ఇల్లు అయి ఉన్నది. అందరు బట్టి ఇది దేవుని గురించిన ఆసక్తి, యేసు ప్రభువు వారికి ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇది దేవాలయమైనది, వ్యాపారానికి నిలయము కాదు, ఇది దేవాలయం అన్నది. ప్రార్థించడానికి అనేక మంది వస్తూ ఉన్నారు, ప్రార్థించడానికి అనేక మంది ఈ దేవాలయానికి వారు బయలుదేరుతున్నారు. అనేక మంది ప్రార్థించడకు ఇది దేవాలయం ఉన్నది, కానీ వ్యాపారానికి మాత్రం నిలయము కాదు. వీరందరూ ఇక్కడ వాటిని వ్యాపారం చేయకుండా బయటికి వెళ్ళిపోండి అని వారందరినీ పంపించి వేస్తున్నారు. శిష్యులకు అప్పుడు అర్థమైంది, ఇది యేసు ప్రభువు వారికి ఇల్లు అయి ఉన్నది. ఈ ఇంటిని గురించి యేసు ప్రభువు వారు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎటువంటి ఆసక్తి అంటే ఇది దేవాలయము. వారు చేస్తున్న వ్యాపారాలన్నీ కూడా ఇక్కడ చేయవద్దని యేసు ప్రభువు వారు వారందరినీ గద్దించాడు. ఆయన ఆసక్తి ఉంది కాబట్టి దేవాలయంలో అటువంటి చేయకూడదని ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడి మాటలు వింటున్న మన జీవితంలో కూడా దేవాలయమై ఉన్నది, దాని గురించి ఆసక్తి మన జీవితంలో కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇది దేవాలయమై ఉన్నది, దీని గురించి ఆసక్తి మన జీవితాన్ని ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉండాలి. ఇది దేవాలయం అన్నది, ఇటువంటి దేవుని యొక్క దేవాలయంలో మన జీవితాలు ఆసక్తితో దేవుని మందిరంలో ఉండాలి. యేసు ప్రభువారు కూడా అదే అంటున్నాడు, తన ఇంటిని గురించి ఆసక్తి తను భక్షించి ఉన్నది, వెంటాడుతున్నది. ఇది నా ఇల్లు అయి ఉన్నది, దేవుని గృహమై ఉన్నది, దీనిలో వ్యాపారం చేయటకు కానీ ఎవరికి అధికారం లేదని దేవుని మాటలు బట్టి వారందరిని గద్దిస్తూ వారందరినీ వ్యాపారం చేస్తున్న వారిని బయటికి పంపిస్తున్నాడు. మన జీవితంలో దేని మీద ఆసక్తి కలిగి ఉండాలంటే దేవాలయము మీద, రెండవది దేవుని మీద ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే ఇటువంటి ఆసక్తి కలిగి ఉంటారో వారందరి మీద కూడా దేవుడికి ఆసక్తి ఉంటుంది. మీరు ప్రార్థించిన వెంటనే, దేవుని అడిగిన వెంటనే దేవుని దగ్గర ఎప్పుడైతే మీరు కోరుకుంటూ ఉంటారో ఇటువంటి సమయంలో వారి ప్రార్థనలకు జవాబు దొరుకుతూ ఉంటుంది. దావీదు అంటున్నాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నా జీవితాన్ని వెంటాడుతూ ఉన్నది, ఆసక్తి నాలో అభివృద్ధి చెందుతున్నది, ఆసక్తి నా జీవితాన్ని నడిపిస్తున్నది. ఎప్పుడు నీ ఇంటికి చేరేదనో మన జీవితంలో దేవుని ఇల్లు అనబడిన రాజ్యానికి వెళ్ళాలని ఆసక్తి మనలో ఉంటే భక్తిలో ఆగిపోం, మన జీవితాలు ప్రార్థనలో ఆగిపోం. ఎల్లప్పుడూ కూడా దేవుడితో పాటు కలిసి జీవించే కృపను మనం కలిగి ఉంటామని ఆయన వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇటువంటి ఆసక్తి మనలో ఉండాలి. ప్రార్థన చేయటానికి ఆసక్తి ఉండాలి, దేవుని మందిరంలో ఉండటానికి ఆసక్తి ఉండాలి, పాటలు పాడుటకు ఆసక్తి ఉండాలి, ఆరాధనలో ఉండుటకు ఆసక్తి ఉండాలి, దేవునితో కలిసి జీవించడానికి ఆసక్తి ఉండాలి, మోకాళ్ళ అనుభవం కలిగి ప్రార్థించడానికి ఆసక్తి ఉండాలి. ఇటువంటి ఆసక్తి కలిగిన వారు ఎవరైతే ఉంటారో తన ఇంటిని గురించి కూడా ఆసక్తి వారిలో ఉంటుంది. హల్లెలూయా. వీటన్నిటి యందు ఆసక్తి లేకపోతే, ఈ భూలోకంలో వీటి యందు ఆసక్తి లేకపోతే పరసంబంధమైన వాటి యందు మన ఆసక్తి ఎలా ఉంటుంది? పరలోక సంబంధమైన వాటి యందు ఆసక్తి ఉండదు. మనం ముఖ్యంగా వీటి యందు మన ఆసక్తి ఉండాలి. అంటే మనం ఒకరు చెప్తే చేసేది కాదు, లేకపోతే ఒకరు తెలియపరిస్తే మనం నడిచేది కాదు. మన జీవితంలో మనం ఏ విధంగా అయితే దేవుడికి ప్రార్థన చేయాల్సిన సమయం ఉందో ఆ సమయం
రాకముందే ఆసక్తి కలిగి నేను దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి, నేను దేవుడి దగ్గర అడుగుతూ ఉండాలి, దేవుడి దగ్గర నా జీవితాన్ని తెలియపరుస్తూ ఉండాలి. ఎవరైతే ఇటువంటి ఆసక్తి కలిగి జీవిస్తూ ఉంటారో దేవుడు అనుకుంటున్నారు వీరి భక్తి మీదే కాదు కానీ నా ఇంటి మీద కూడా వీరి జీవితంలో ఆసక్తి కలిగి ఉన్నారు. ఎటువంటి ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి? పేతురు గురించి సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. వారిలో ఉన్నది ఆసక్తి కాదు, అత్యాసక్తి ఇంకా ఎక్కువ. వారందరూ ప్రార్థన చేస్తున్నారు. కారణం ఏంటిదంటే రేపటి దినమున పేతురికి మరణం తప్పించబడాలి, అతడు సజీవముగా బయటికి రావాలి, రాజు చేతిలో నుంచి దేవుడు విడిపించి బయటికి తీసుకుని రావాలి. ప్రజలందరినీ చేతిలో నుంచి వారి ఆలోచనల నుంచి ఈ పేతురు జీవితం బయటికి రావాలని సంఘమంతా ఒక చోట కూడుకుని ప్రార్థన చేస్తున్నారు. ఎటువంటి ప్రార్థన అంటే అత్యాసక్తితో కూడిన ప్రార్థన. వారి ప్రార్థనలు దేవుడు వింటూ ఉన్నాడు, వారి ప్రార్థనలన్నిటి దేవుడు ఆలకిస్తున్నాడు. వారు అత్యాసక్తితో చేస్తున్నారు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన నోటితో మన పెదవులతో కాదు కానీ అత్యాసక్తితో ఉండాలి మన ప్రార్థన. ఎవరైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుంది. ఒకవేళ వారి జీవితాలు అత్యాసక్తితో ప్రార్థన చేయకపోతే అది దేవుని వద్దకు వెళ్ళదు. వీరు అత్యాసక్తితో ప్రార్థన చేయటం వలన చెరసాల నాయకుల మధ్యలో ఉండి, సైన్యాధిపతుల మధ్యలో ఉండి, ద్వారములు మోయబడినా సరే దేవుని దూత పేతురును లేవనెత్తి, లే బయటికి వెళ్ళబోతున్నా, తన చేయబట్టుకుని పేతురును బయటికి తీసుకుని వస్తున్నది. ఎందుకంటే ఒకవైపు అత్యాసక్తితో సంఘమంతా కూడుకుని ప్రార్థన చేస్తున్నది పేతురుని బయటకు తీసుకురావాలని. లేకపోతే రేపటి దినమున ప్రజల మధ్యన పేతురు తన ప్రాణం పోతుందేమో. ఇంతకుముందే ఒకటి ప్రాణము పోయినది, అలాగే హతమార్చబడి ఉన్నాడు. కాబట్టి ఇతని జీవితము హతమార్చబడకూడదు, ఇతడు రక్షించబడాలని అత్యాసక్తితో కూడిన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉన్నది. మనం దేవుని మాటలు వింటున్నప్పుడు అత్యాసక్తితో మనం ప్రార్థన చేయాలి. దేవుడి దగ్గర ఉన్నప్పుడు మనం ప్రార్థన అంటే ఒక ఆనవాయితీగానో లేకపోతే చెయ్యాలి కదా తప్పదు అన్నట్లు కాదు. అత్యాసక్తితో చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది, అంగీకరించబడుతుంటుంది. వీరందరూ చేసిన ప్రార్థన బట్టి చెరసాలలో ఏ శబ్దము రాకుండా పేతురు సజీవంగా బయటికి వచ్చాడు. దేవుని దూత లేవనెత్తున్నప్పుడు చేతులు కొన్న సంఖ్యలు ఊడి పడిపోతున్నాయి, ద్వారములు వాటికంతట అవే తెరుచుకుంటున్నాయి. కారణం ఏంటి తెలుసా? అత్యాసక్తితో చేసిన ప్రార్థన. అత్యాసక్తితో చేస్తున్న ప్రార్థన ఈ పేతురు విడుదలకి కారణమవుతా ఉన్నది. అత్యాసక్తితో చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నది. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఎప్పుడైతే అతను జీవితంలో బయటికి తీసుకురావడం ఆలోచన కలిగి దేవదూత వెళ్ళి సజీవంగా తీసుకుని వస్తున్నది. అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నావా? ఆసక్తి లేకుండా ప్రార్థన చేస్తున్నావా? మన జీవితాలు జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ నీవు ఆసక్తితో కానీ అత్యాసక్తితో కానీ ప్రార్థన నీలో లేకపోతే ఆ ప్రార్థనకి విడుదల ఎప్పుడు పొందుకుంటావు? ఆ ప్రార్థనకు జవాబు ఎప్పుడు దొరుకుతుంది? నీవు జాగ్రత్తగా గమనించి అత్యాసక్తితో ప్రార్థన చేయడానికి నీవు ఇష్టపడితే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒక ఆయనకి ఆసక్తి ఉన్నదంట, తన దేవుని గురించి తాను చెప్పుకోవాలని, తన దేవుని గురించి తన మాటలు చెప్పుకోవాలని ఎప్పటి నుంచో ఆసక్తి ఉన్నది. అంటే తెలియని వారికి చెప్పాలని. ఇలాగ ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనకి ఒక ముస్లిం సహోదరుడు ఎదురయ్యాడు. ఆయనకి చెప్తున్నాడు, ఈయన యేసుక్రీస్తు వారి గురించి దేవుని గురించి తెలియపరుస్తున్నాడు. ఆయన అంటాడు, ముస్లిం సహోదరుడు, మేము ఎప్పుడైనా మక్కా వెళ్ళినప్పుడు అక్కడ మేము దానిని దర్శించుకుని ఆ సమాధిని చూసి, అంటే మహమ్మద్ సమాధిని చూసి మేము వస్తామని చెప్పాడు. మీరైతే ఏం చేస్తారు? యెరూషలేం వెళ్ళి ఖాళీ సమాధి చూసి వస్తారు. ఏముందయ్యా దాంట్లో? మేము వెళ్ళి సమాధి నిజముగా దాంట్లో ఉన్నాడు ప్రవక్త, చూసి వస్తామన్నాడు. మీరు ఎప్పుడు వెళ్ళినా సరే ఉట్టి సమాధి చూసి రావాలి, ఖాళీగా వెళ్ళి ఖాళీగా రావాలి, వెలుట వల్ల ఉపయోగం ఏంటి అని ఈయన ఎగతాళి చేశాడు. ఆయనలో ఉన్న ఆసక్తి ఏంటిదంటే, నేను నా దేవుని గొప్పతనాన్ని చెప్పాలనుకుంటున్నాడు. నిజంగా మీరు అన్నట్లే అది ఖాళీ సమాధి. కానీ ఎటువంటి ఖాళీ సమాధి అంటే ఆయన పునరుద్ధానుడై మరణమును జయించి ఉన్నాడు. హల్లెలూయా.
ఎవరు జయించారు మరణమును? మీ ప్రవక్త మరణము జయించాడా? మీ ప్రవక్త తిరిగి లేచాడా? లేదే. మా యేసు ప్రభువారు తిరిగి లేచాడు. అది ఖాళీ సమాధి నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. అది ఖాళీ సమాధి ఏమీ లేదని నువ్వే తెలియపరుస్తున్నావు కదా. నిజంగా ఆయన ఖాళీ సమాధి నుంచి, ఆయన సమాధి నుంచి లేచి ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడంటే, భూమికి, ఆకాశమునికి, పాతాళమునికి సమస్తము మీద అధికారము కలిగిన వాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఉన్న అధికారం ఎవరికి ఉన్నది? ఆయనకున్న అధికారం ఎవరికి లేదు. సమస్తము మీద ఆయన గొప్పవాడై ఉన్నాడు. నువ్వు చెప్తున్నట్టుగానే ఖాళీ సమాధి యేసు దానిలో లేడు. మరణము జయించి మృత్యుంజయుడయ్యిండి, పాతాళాన్ని ఎదిరించి అధికారాలు తీసుకుని దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన యేసు ప్రభువారు సమస్తం మీద అధికారం కలిగి ఉన్నాడు. మేము యెరూషలేము వెళ్ళి ఉట్టిగా చూసి వచ్చిన అధికారం అంతా ఆయనదేగా. భూమి కూడా ఆయనదే కదా. ఆకాశం ఆయనదే కదా. నరకము, పాతాళము సమస్తమే అధికారం ఉన్నది. అన్నిటి మీద అధికారం ఉన్నది. కాబట్టి ఆయన అధికారం ఉన్నప్పుడు మా జీవితాలకి ఏమీ బాధ లేదని తన జీవితంలో కలిగిన ఆసక్తిని బట్టి దేవుని మాటలు ప్రకటించేశాడు, తెలియపరిచాడు, నిజమేంటితో బయట పెట్టాడు. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ఆసక్తి కలిగి ఉండాలి. అత్యాసక్తిని ప్రక్కన పెట్టి మనము ఆసక్తిలో నుంచి తదుపరి అత్యాసక్తిలోకి వెళ్ళాలి. అంతేగాని వారి జీవితంలో ఆసక్తి లేకుండా అత్యాసక్తిలోకి వెళ్ళిపోతే అది అతి ఉత్సాహం అయిపోతుంది. మనం దేవుడి దగ్గర ఉన్నప్పుడు, ఆయనకి మొరబెడుతున్నప్పుడైనా, ప్రార్థన చేస్తున్నప్పుడైనా, మన జీవితంలో దేవుడి దగ్గర భక్తి చేస్తున్నప్పుడైనా నీవు కలిగి ఉండవలసినదంటే ఆసక్తితో నీ భక్తిని ప్రారంభించు. దేవుడు నీకు అత్యాసక్తిని పుట్టిస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం నుంచి ఒక మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము, సంఖ్యాకాండం 25వ అధ్యాయము 13వ వచనం చదవండి. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి, అతని సంతానమునకు కలిగి ఉండును. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసును. ఇక్కడ కనబడుతున్న ఫినెహాసు దేని విషయమే ఆసక్తి కలిగి ఉన్నాడంట? ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా షిత్తీములో దిగి ఉండి అక్కడ వారందరూ కూడా నివసిస్తూ ఉన్న సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది వారు తమ కాని జనాంగము ద్వారా వారు వ్యభిచారులై తమ జీవితాన్ని పాడు చేసుకుంటూ దేవునికి కోపం తెప్పిస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, అటువంటి వారి మీద నేను తెగులు పంపించబోతున్నా, అటువంటి వారిని బ్రతకనీకి వద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాగ మాటలు జరుగుతున్న సందర్భంలో ఫినెహాసు రోషము గలవాడై, ఫినెహాసు దేవుని యందు ఆయన ఆలోచన గలవాడై, దేవుని విషయమందు ఆసక్తి గలవాడై లేచి ఎవరి ద్వారా అయితే పాపం వస్తూ ఉన్నదో, ఎవరి ద్వారా అయితే దేవుని కోపం రగులుకుంటున్నదో, ఎవరి ద్వారా అయితే ప్రజల మధ్యకి తెగులు వస్తుందో అటువంటి వారి మీదకి ఈయన ఖడ్గం తీసుకుని వెళ్ళి వారి కడుపులోకి వెళ్ళినట్లుగా పొడిచి వేశాడు. దేవుని కోపం మల్లుకున్నదంట. ఇశ్రాయేల్ ప్రజల మీద రగులుతున్న దేవుని కోపం ఆగిపోయినది. ఎందుకంటే ఫినెహాసు లేచాడు. ఆయన అంటున్నాడు, దేవుడు నేను ఓర్చుకోలేనిది ఫినెహాసు కూడా ఓర్చుకోలేకపోతున్నాడు, నేను ఓర్వలేనిది ఫినెహాసు కూడా ఇష్టం లేదు. అందుని బట్టి నా విషయమై అతడు ఆసక్తి కలిగి ఉన్నాడు. నా విషయమే దేవుని ఇశ్రాయేల్ ప్రజల నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేయుటకై, నా కోపమును మళ్లించడానికి, నా కోపము, నా ఉగ్రతను తగ్గిపోవడానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. అతడు నిత్యం యాజకుడిగా ఉండబోతున్నాడు. ఎందుకంటే ఫినెహాసు ఎదుట కనబడుతున్న పాపమును ఖండించాడు. ఆ పాపముని అతని జీవితం నుంచి దూరము చేయటానికి ఖడ్గాన్ని పట్టుకున్నాడు. ఒకవేళ ఇతను ఖడ్గం పట్టుకపోతే దేవుని తెగులు ప్రజల మీదకి వస్తుందేమో. అప్పటికే చాలా వేల మంది చనిపోతున్నారు, వారి ప్రాణాలు పోతా ఉన్నాయి. దేవుని తెగులు వారి మధ్యకి వస్తున్నది. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పాడు, మిమ్మల్ని అందరినీ కూడా నేను వాగ్దాన దేశం నడిపిస్తానని. మధ్యలోని వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు.
మధ్యలోనే దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేశారు, మధ్యలోనే దేవుని మాటను విడిచిపెట్టేశారు. తమ ఇష్టం వచ్చిన ప్రవర్తన నడుస్తూ వారు పాపంలో పడిపోయి చిక్కబడుతున్నారు. ఎవరు కూడా దేవుని మాటల మీద ఆసక్తి లేదు. దేవుడు వారికి కఠినమైన ఆజ్ఞలు ఇచ్చి, కఠినమైన కట్టడలు ఇచ్చి, శాసనములు ఇచ్చి, న్యాయ విధులు ఇచ్చి, మీరందరూ కూడా వీటిని అనుసరించి చెప్తున్నప్పుడు వారిలో వాటి యందు ఆసక్తి లేదు. వారి జీవితంలో ఆసక్తి విడిచిపెట్టారు. వారి జీవితంలో లోకం మీద ఆసక్తి ఉన్నది, పాపం మీద ఆసక్తి ఉన్నది, వారి జీవితాలు పాడు చేసుకోవడానికి ఆసక్తి ఉన్నది. దేవుని మీద ఆసక్తి తగ్గిపోతున్నప్పుడు దేవుడు వారందరినీ తెగులుతో ఈ విధంగా వారి ప్రాణాలు తీస్తున్నప్పుడు ఫినెహాసు లేచి దేవుని కోపానికి అడ్డుపడ్డాడు. పాపం ఆగిపోవటానికి ఖడ్గముతో పాపాన్ని పొడిచివేశాడు. దేవుడు ఓర్చుకోలేనిది ఈయన కూడా ఓర్చుకోలేదు. ఈయనకు అర్థమవుతుంది దేవుని కోపం ప్రజల మీదకి వస్తుంది, ప్రజలందరూ కూడా వేల మంది చనిపోతున్నారు. నేనిప్పుడు దేవుని విషయమై ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని విషయమై నేను ఆసక్తితో జీవించాలి. ఎప్పుడైతే నేను దేవుని విషయంలో ఆసక్తి ఉంటానో ఈ తెగులు ఎప్పటికైనా ఆగిపోతుందేమో అని తన జీవితంలో వెంటనే లేచాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు. అతని జీవితంలో పాపం చేస్తున్న వారందరికీ కూడా బుద్ధి చెప్తూ ఉన్నాడు. వారందరినీ బ్రతకనీయకుండా వారందరినీ కూడా ఇలా సంహరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఫినెహాసు దేవునికి ఇష్టమైన వాడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రాయశ్చిత్తం నిమిత్తమై ఇతడు లేచి ఖడ్గం పట్టుకున్నాడు. దేవుని కోపం ఆగిపోవటానికి, ఆయన కోపము మళ్ళుకోవటానికి, ప్రజల మీద నుంచి తొలగిపోవటానికి ఫినెహాసు ఖడ్గం పట్టుకున్నాడు. దేవుని విషయమై ఆసక్తి కలిగి ఉన్నాడు ఈ ఫినెహాసు. హల్లెలూయా. మనం దేని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాం? మన జీవితాలు దేవుని విషయం ఆసక్తి కలిగి ఉన్నామా? దేవుని ఇంటిని గురించి ఆసక్తి కలిగి ఉన్నామా? లేకపోతే లోక సంబంధమైన వాటి కొరకు మనం ఆసక్తి కలిగి ఉన్నామా? దేవుని దగ్గర మనం జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ నీ జీవితాలు దేవుని గురించిన ఆసక్తి నీ జీవితంలో లేకపోతే, దేవుని గురించిన ఆసక్తి, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నీలో లేకపోతే దేవుని ఇంటిని చేరుకోవటం కష్టతరము. తన రాకడ ఆలస్యం అవ్వటానికి ఇంకా అనేక మంది మారవలసి ఉన్నారు, ఇంకా అనేక మంది దేవుని తెలుసుకోవలసి ఉన్నారు. పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఆయనలో కట్టబడవలసిన వారు చాలా ఉన్నారు. అందుకనే దేవుడు తన రాకడ ఆలస్యం చేస్తున్నారు. కొంతమంది ఆసక్తి లేని వారు ఉన్నారు, వారి నిమిత్తమై దేవుడు రాకడ ఆలస్యం అవుతుంది. అంటే ఆయన రాలేక కాదు, లేకపోతే రాకడలో ఎత్తబడలేక కాదు, కానీ ఇంకా అనేక మంది మారవలసిన వారు ఉన్నారు, అనేక మంది రక్షించబడవలసి ఉన్నారు. వారందరి కొరకే దేవుడు తన రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఇంకా ఆసక్తి లేకపోతే దేవుడి దగ్గరుండి దేవుని ఇంటిని గురించి ఆసక్తి నువ్వు కలిగి ఉండాలి. దేవుని వాక్యమును చదువుట, దేవుని వాక్యమును అనుసరించుట, ఆ వాక్యమును బట్టి నీ జీవితంలో దేవుని యందు కలిగి ఉంటే నీకు ఆసక్తి ఉంటుందని దేవుడు గ్రహిస్తూ ఉంటాడు. ఒకవేళ నీ జీవితంలో వాక్యమును చదవకుండా వాటిని అనుసరించకుండా ఉంటే దేవుని ఇల్లు ఎక్కడ ఉన్నది, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఆసక్తి ఏంటిది అనేది నీకు అర్థము కాదు. వాక్యమును చదువుతూ ఉంటే అప్పుడు తన ఇంటిని గురించిన ఆసక్తి మన జీవితాలను వెంటాడుతూ ఉంటుంది. ఆసక్తిని బట్టి మాత్రమే దేవుని యందు మనం నిలబడగలము. దేని యందు మనం ఆసక్తి లేకపోతే ఏం చేస్తాం? ఏ పని మీద నీకు ఆసక్తి లేదనుకో, దాన్ని ఏం చేస్తావు? ఆ పని చేయటానికి కూడా నీ మనసు అంగీకరించదు, చెయ్యాలన్న ఆలోచన కూడా నీకు రాదు. దేవుని గురించి, నీ ఇంటిని గురించి ఆసక్తి లేకపోతే వెళ్ళాలన్న మనసు కూడా నీకు ఉండదు. ఇక దేవుని రాజ్యంలో ఉండాలని మనసు కూడా నీకు ఉండదు. ఆ ధనవంతుడికి దేవుని రాజ్యానికి పోవాలని ఆసక్తి లేదు. తను తింటున్నాడు, తాగుతున్నాడు, ఆనందిస్తున్నాడు, ధనముతో తన జీవితాన్ని గడుపుతున్నాడు. తర్వాత నరకానికి పోయిందో తప్పుడు కలిగిందంట, అయ్యా దాహం తల్లాడిపోతున్నాను, నీటిని పంపించు, నా నాలుక మీద ఒక నీటిని చుక్క వేయు, అతన్ని పంపించయ్యా నీ రొమ్మున అనుకున్న లాజర్ని. లేకపోతే నా ప్రజలైన వారు ఉన్నారు, కొంతమంది నా కుటుంబ సభ్యులు ఉన్నారు, వారికైనా సువార్త చెప్తాడేమో, ఆయన పంపించయ్యా. బ్రతికినంత కాలం నీకు ఆసక్తి లేదు నీ కుటుంబం మీద, బ్రతికినంత కాలం నీ కుటుంబాన్ని మార్చుకోవాలని నీకు ఆసక్తి లేదు. వారందరికీ మారు మనసు కలుగజేసి వారందరినీ దేవుని రాజ్యానికి వారసత్వం కలిగించాలని ఆసక్తి లేదు.
పాతాళానికి వెళ్ళిన తర్వాత కేకలు పెడుతున్నాడు, పాతాళానికి వెళ్ళిన తర్వాత వేదన పడుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన రోదన పడుతూ నేను ఏం చేయాలని తన జీవితంలో ఆలోచన చేస్తూ, నేను ఇటువంటి సమయంలో నా జీవితాన్ని రక్షించుకోవాలి, నా జీవితం కాపాడబడాలి, నా ప్రజలందరూ కాపాడబడాలని తన జీవితంలో ఆలోచన కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. జీవించినంత కాలం దేవుని యందు ఆసక్తి లేదు, జీవించినంత కాలం దేవుని యందు నీ కుటుంబం యందు నేను నా కుటుంబాన్ని నా మందిరానికి నడిపించాలన్న ఆసక్తి నువ్వు కోల్పోయి ఉన్నావు. ఇటువంటి సమయంలో నువ్వు చేయవలసి ఏంటిదంటే ఆసక్తి కలిగి ఉంటే నీ జీవితానికి మేలు. హల్లెలూయా. ఆసక్తి కలిగి ఉంటే నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోగలవు. ఆసక్తి కలిగి ఉంటే నీ కుటుంబాన్ని నరకం నుంచి నువ్వు తప్పించుకోగలవు. ఆసక్తి కలిగి ఉంటే నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకోగలవు. ఆసక్తి కలిగి ఉంటే నీ కుటుంబాన్ని పాతాళం నుంచి రక్షించుకోగలవు. నీవు ఆసక్తి లేకపోతే అక్కడ కేకలు పెడుతున్నాడు. ఏమని కేకలు పెడుతున్నాడు? ఆయన పంపించయ్యా, నరకంలో నేను యాతన పడలేకపోతున్నాను. హల్లెలూయా. నరకంలో జీవితం యాతన పడలేకపోతుంది. నీ జీవితాన్ని రక్షించుకోవాలన్న ఆసక్తి నీకు ఉండాలి. నా కుటుంబం మార్చుకోవాలన్న ఆసక్తి తలంపు నీలో ఉంటే దేవుడు ఆ శక్తిని నెరవేరుస్తూ ఉంటాడు. ఆ మాట మన జీవితంలో నెరవేర్చబడుతుందని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మరొక మాటను చదువుదాము. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు, వారు అమోరీలలో శేషించిన వారు. ఇశ్రాయేలీయులు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పి ఉండిరి. కానీ సౌలు ఇశ్రాయేలీయులు యోధావారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చూచుచుండెను. ఇక్కడ మనం చదువుతున్న మాట, ఇశ్రాయేల్ ప్రజలు వారు ఉండే ప్రాంతంలోనూ దావీదు కాలంలో కూడా ఇంచుమించు 3 సంవత్సరములు విడవకుండా కరువు కలిగినదంట. వీరు కరువు కలగటానికి కారణం ఏంటిదంటే ఈ సౌలు ఎవరి యందు ఆసక్తి కలిగి ఉన్నాడంటే ఇశ్రాయేలు అలాగే యోధా వారి మీద ఆసక్తి గలవారై ఉండి గిబియోనీలను హతమార్చాడు. గిబియోనీలందరినీ కూడా వారు యుద్ధం చేసి వారిని తరిమివేశాడు. ఇందుని బట్టి దేవుని కోపము సౌలు మీద రగులుకున్నది. దేవుని కోపము యుద్ధం చేసిన వారి మీద ఎప్పుడైతే వచ్చినదో ఆ కోపమును బట్టి 3 సంవత్సరాలు కరువు వచ్చేసింది. దావీదు ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, సౌలు చేసిన పనిని బట్టి, గిబియోనీలను హతమార్చిన దానిని బట్టి, తన ఇంటి వారిని బట్టి ఈ శిక్ష కరువు కలిగెను. వెంటనే దావీదు తన రాజ్య పరిపాలన లేచి ఎవరైతే వారు ప్రాణాలు పోతున్నాయో, గిబియోనీలు ఎవరైతే హతమార్చబడ్డారో వారి వద్దకు వెళ్ళాడు. దావీదు, మీకు జరిగిన అన్యాయాన్ని బట్టి నేను ఒక మాట ఇస్తున్నా, మీకేం కావాలో చెప్పండి, దాన్ని నేను మీకు ఇవ్వబోతున్నా. మీరు ఏది అడిగినా సరే దాన్ని నిశ్చయంగా నేను చేస్తాను అని దావీదు గిబియోనీలతో మాట్లాడుతున్నాడు. అటువంటి సమయంలో గిబియోనీలు అడుగుతున్నారు, సౌలు సంతానం నుంచి మాకు 7 బిడ్డలు కావాలి. ఎందుకంటే వారు అడిగిన మాట అక్కడ కనబడుతుంది. 5వ వచనం ఉన్నది, వారు మాకు శత్రువులై మమ్మల్ని నాశనం చేయొచ్చు, ఇశ్రాయేలు సరిహద్దుల్లో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయను ఉద్దేశించెను వాని కుమారులలో 7 మాకు అప్పగించుము. వారిని ఎప్పుడైతే 7 సౌలు కుటుంబాలు మాకు అప్పగిస్తారో వారందరినీ ఒకే దినమున మేము ఉరి తీయబోతున్నాం. ఎందుకంటే మమ్మల్ని సరిహద్దుల వరకు తరిమివేశాడే సౌలు, మా ప్రాణాలన్నీ పోతున్నాయి, మా జీవితాలు నాశనమైపోతున్నాం, మా మీదకి కీడును రప్పిస్తాడు. కాబట్టి నీవు మా యొద్దకు వచ్చి మాకు ఏ సహాయం కావాలని నువ్వు అడుగుతున్నావు. కాబట్టి వారిలో 7 మాకు అప్పచెప్తే వారి ప్రాణాలు తీసిన తర్వాత మేము నెమ్మది పొందుకుంటాం. సౌలు చేసిన పని ఏంటిదంటే దేవుని మాట వినుకోకుండా, దేవుని మాటను గ్రహించుకోకుండా యోధాలు అలాగే ఇశ్రాయేలు వీరి మీద ప్రేమ కలిగి వారి జీవితంలో ఏమి చేయకుండా వారిలో నుంచి శేషించిన ఈ గిబియోనీల మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాడు.
వారందరినీ కూడా సరిహద్దు వరకు తరిమివేశాడు. ఇశ్రాయేలు ప్రజల్లో ఉండకుండా వారందరినీ కూడా హతమారుస్తున్నాడు, వారిని నాశనం చేస్తున్నాడు. దేవుని కోపం రగులుకున్నది. ఎందుకంటే గిబియోనీలను హతమార్చకూడదు. ఒకనొక సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోషువతో కలిపి ఒక నిబంధన చేశారు. వీరు మారువేషం ధరించుకుని మేము ఈ ప్రాంతమును చూచుటకు వచ్చామని, మేము పరదేశం నుంచి వచ్చామని, వేరే ప్రాంతం నుంచి ఈ ప్రాంతంలో నివాసం ఉండటానికి వచ్చామని, ఇదిగో మా ఆహారములు పాడైపోయినాయి, మా ద్రాక్ష తిత్తులు పాడైపోయినాయని ఆనాటి కాల సమయంలో యెహోషువతో నిబంధన చేయించుకున్నారు. యెహోషువ కూడా వారితో నిబంధన చేశాడు. మీరు మాతో ఉండవచ్చు, మా ప్రజల మధ్యన ఉండవచ్చు అన్ని నిబంధన చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా వారితో పాటు కలిసి ఆహారం తిన్నారు, వారితో పాటు కలిసి జీవించారు. ఆ నిబంధన బట్టి ఈనాటి వరకు గిబియోనీలను ఎవ్వరూ ఏమీ అనకూడదు. యెహోషువ నిబంధన చేశారు. మీకు ఎవ్వరు కీడు తలబెట్టరు, మిమ్మల్ని ఎవ్వరు నాశనం చేయరు, మీ ఎవ్వరు కూడా ఏమి అనరని యెహోషువ కాలంలో జరిగిన నిబంధనను ఈ సౌలు మీరి వారి మీద యుద్ధానికి వెళ్ళిపోయాడు. వారిని ఎప్పుడైతే నాశనం చేశాడో దేవుని కోపం రగులుకొని 3 సంవత్సరాల పాటు కరువు విడవకుండా వెంటాడుతుంది. దావీదు అడుగుతున్నాడు, ఏంటిదయ్యే కరువు, ఎందుకు మమ్మల్ని వెంటాడుతుంది? దావీదు, నీ వలన కాదు, సౌలు కుటుంబము గిబియోనీలను హతమార్చారు, వాళ్ళని నాశనం చేశారు, అందుకని ఈ కరువు వచ్చింది. దావీదు తన సింహాసనం విడిచి లేచి వెళ్ళి ప్రజలందరి దగ్గర మాట్లాడుతున్నాడు గిబియోనీలతో. దావీదు గిబియోనీలు యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. యుద్ధం జరిగితే జరిగింది, కరువు వస్తే వచ్చింది, అదే నిదానంగా చదువుకుంటే అనుకోలా. నా ప్రజల యుద్ధకు నేను వెళ్ళి వారిని అడిగి తెలుసుకోవాలి, వారికి జరిగిన అన్యాయాన్ని నేను సర్ది చెప్పాలని దావీదు వెళ్ళిపోయాడు. సౌలు అయితే తన జీవితంలో ఆసక్తి కలిగి ఈ గిబియోనీలను నాశనం చేయాలని ఆయన తన జీవితంలో కలిగి ఉన్నాడు. ఆనాటి కాలంలో దావీదైతే మాత్రము అన్యాయం జరిగిన ప్రజల మీద ఆసక్తి కలిగి ఉండి వారికి న్యాయం చేయడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. వారు 7గురిని అప్పచెప్పంటే 7గురిని తీసుకెళ్ళి అప్పచెప్పాడు. ఒకే దినమున 7గురిని కూడా వేలాడి తీసేశారు. మాట ఇచ్చాడు, దావీదు నిలబెట్టుకున్నాడు. మాట మీద ఆసక్తి కలిగి ఉన్నాడు, ఆ మాట ప్రకారం చేసి ఉన్నాడు. 7గురిని అప్పచెప్పాలా? మీ ప్రాణాలు, వారి ప్రాణాలు తీసేస్తారా? అప్పుడు మీ కోపం చల్లారుతుందా? ఎంత పని అయ్యా ఇది అనలా. దావీదు మాట ఇచ్చాడు కదా, నేను మీకు న్యాయం చేస్తాను, ఏది కావాలో అడగండి. వారి ప్రాణాలు అడిగారు, ఇచ్చేశాడు. మాట యందు ఆసక్తి కలిగి ఉంటే మాట మనం మార్చము. మాట యందు ఆసక్తి కలిగి ఉంటే దాని యందు మనం నిలబడుతూ ఉంటాం. ఆ మాట యందు మనము ప్రాణాలు పోతున్నా, నష్టము జరిగినా సరే దాని నుంచి మన జీవితాలు ఎన్నడూ కూడా వెడలిపోకూడదు. హల్లెలూయా. ఈ విధంగా మన జీవితాలు దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు దేని మీదైతే ఆసక్తి చూపమన్నాడో దాని మీద మన ఆసక్తి కలిగి ఉండాలి. దేని మీద అయితే ఆసక్తి నిలిపిన జీవితాలు మనం జీవించమన్నాడో అదే దాని మీద మన ఆసక్తి నిలిపితే నీ జీవితానికి క్షేమం కలుగుతూ ఉంటుంది. ఒకవేళ నీ జీవితంలో దేవుని మీద ఆసక్తి చూపకుండా, వాక్యం మీద ఆసక్తి చూపకుండా, ప్రార్థన మీద ఆసక్తి చూపకుండా లోకంలో ఉన్న వాటి వైపు నీవు ఆసక్తి కలిగి ఉంటే దేవుని గురించిన ఇళ్ళకి మనము ఇంటిని చేరుట, దేవుని రాజ్యమునికి చేరుట అది అసంభవం, జరగని పని. నీవు వీటన్నిటి మీద భూలోకంలో ఉన్నప్పుడు ఆసక్తి కలిగి ఉంటే దేవుని రాజ్యం మీద కూడా నీకు ఆసక్తి ఉంటుంది. ఒకవేళ నీ జీవితంలో వీటన్నిటి మీద ఆసక్తి లేకుండా ఉంటే దేవుని ఇంటి మీద కూడా నీవు ఆసక్తి కలిగి ఉండలేవు. మనం ఎప్పటికైనా మన ఇంటికి మనం చేరుకోవాలి. స్థిరమైనది, కథలనిది, నిత్యముండి ఆ ఇంటికి మనం చేరుకోవాలి. అక్కడ మన కోసం మన తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షము పడకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ప్రార్థన ఎలా చేయాలంట? ఇక్కడ ఏలియా ఎలా ప్రార్థన చేశాడంట? ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము పడలేదు. ఆయన ఎటువంటి వాడు? మనలాంటి స్వభావం కలిగిన వాడే.
అతడు కూడా మనలాంటి మనుష్యుడే. కానీ ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వర్షాన్ని ఆపివేశాడు. ప్రార్థన చేయగా ఆ శక్తితో చేస్తున్నాడు. తడిపడి ప్రార్థన, లేకపోతే దేవుని దగ్గర ప్రార్థన చేయబోతే అమ్మో నా మీదకి దేవుని కోపం వస్తుందనో, లేకపోతే ఏ శిక్ష వస్తుందనో నామకార్థమైన ప్రార్థన కాదు మనం చేయవలసింది. ఆ శక్తితో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆ సంఘమంతా ఆ శక్తితో, అత్యాశక్తితో ప్రార్థన చేయకపోతే పేతురు ప్రాణం తెల్లవారేసరికి వెలుపలికి తీసుకొచ్చి అతన్ని ప్రాణం తీసేవారే. అత్యాశక్తితో ప్రార్థన చేయగా పేతురు బయటికి రాగలిగాడు. అత్యాశక్తితో ప్రార్థన చేయగా ఏలియా ప్రార్థన దేవుడు అంగీకరించి 3.5 సంవత్సరాల వర్షాన్ని ఆపివేశాడు. ఏలియా మరలా తిరిగి ఆసక్తితో ప్రార్థన చేయగా అరచెయ్యంత మేఘము ద్వారా మెండైన వర్షము కురిపించబడింది. ఆసక్తితో ప్రార్థన చేయాలి. ప్రార్థనలో కూర్చున్నప్పుడే అనాలోచనలు వస్తుంటాయి. ప్రార్థనలో కూర్చున్నప్పుడే మన ఆలోచనలు మారిపోతాయి. ప్రార్థనలో కూర్చున్నప్పుడే ఎప్పుడెప్పుడో ఆలోచించవలసినవి అప్పుడే ఆలోచిస్తూ ఉంటాం. ప్రార్థనలో కూర్చోగానే ఎన్నో గుర్తొస్తూ ఉంటాయి. ఏ చిన్న అలికిడైనా సరే మనము ప్రార్థనలు కూర్చున్నప్పుడే చాలా ఆసక్తితో ఉంటాం. మావులప్పుడు మన జీవితాలు అసలు ఎంత సౌండ్లు వచ్చినా, ఎన్ని కొండలు పడేసినా సరే మన జీవితానికి ఏం రాదు. ఒకవేళ పొయ్యి మీద అయినా పెట్టినా సరే ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఒక కన్ను అటే ఉంటుంది, వంటగదిలో ఉంటుంది, ఒక కన్ను ప్రార్థన మీద ఉంటుంది. ఆడు పాలు పొంగవు, అన్నము పొంగవు, ఒక కన్నే అటు వేసి ఉంచుతాం. ఆసక్తి ఉండదు ప్రార్థనలో కూర్చున్నప్పుడు. విడిగా కూర్చో, పక్కింటి వాళ్ళు అమ్మాయి ఏంటి మాడిన అవసరం అవుతుంది మీ ఇంట్లోనే, మా ఇంట్లోనే. మరి ప్రార్థనలో కూర్చున్నప్పుడు చాలా ఆసక్తి ఉంటుంది. వంటగది మీద, వండుతున్న దాని మీద, పొయ్యి మీద పెట్టిన దాని మీద. మరి మీతో టైంలో ఆసక్తి ఉండదు. మనం దేని మీద అయితే, ఏ పని మీద అయితే మనం చేస్తున్నామో ఆ పని మీద ఆసక్తి ఉండాలి. నువ్వు వంటగదిలో పని చేస్తున్నావా, నీ సొంత పనులు చేస్తున్నావా, దాని మీద ఆసక్తి ఉంచు. నువ్వు ప్రార్థనలో కూర్చున్నావా, దాని మీద ఉండాలి ఆసక్తి, ఇంకా మరొక దాని మీద ఉండకూడదు. మనలాంటి మనుషుడే ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వర్షం ఆగిపోయింది. మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి ఒక్కటే కారణం అండి, అస్సలు మనకి ఆసక్తే ఉండదు. దీని మీద నువ్వు ఆసక్తి ఉంటే 1 గంట సేపు మా కాళ్ళ ప్రార్థన వేసి నీ 2 కళ్ళంటి నీ చేతనైనంత వరకు కన్నీళ్ళు కరచి ఎందుకు రాదని విడుదల? దేవుడు నీకివ్వక విడుదల అన్యులకి ఇస్తాడా? దేవుడు నీకివ్వక విడుదల పరాయి వాళ్ళకి ఇస్తాడా? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కరెక్ట్గా పట్టుమని 5 నిమిషాలు ప్రార్థన చేయగానే ఇక మన అయిపోద్ది ప్రార్థన. పెట్రోల్ అయిపోయి బండిలాగా ఆగిపోతాం అక్కడే. ఇక ప్రార్థన ముందుకు వెళ్ళదు. ప్రార్థన అక్కడి నుంచి పట్టుబడి 10 నిమిషాలు కూడా మనం సరిగ్గా చేయలేం. దాని మీద ఆసక్తి ఉంటేనే కదా. ఈ భక్తులందరి గురించి చెప్తున్నాడు, మనలాంటి మనుషుడే. కానీ అక్కడ చేయబడింది ఏంటిదంటే ఆసక్తితో ప్రార్థన చేశాడు. సంఘం అంతా ప్రార్థన చేయబడింది అంటే పైనుంచి వాళ్ళు ఊడేం పల్లా, వాళ్ళు మనలాంటి మనుషులే. సంఘం అంతా కూడి అత్యాశక్తితో ప్రార్థన చేయటం ద్వారా పేతురు బయటికి వచ్చాడు. ప్రార్థనకి జవాబు రావటానికి కారణము ఈ 3 మొక్కల ఆసక్తి. అదొక్కటి ఉండే చాలు. మన జీవితాలు ప్రతి ప్రార్థనకి జవాబు దేవుని యొద్ద వస్తుంటుంది. ప్రతి ప్రార్థనకి దేవుడే మన జీవితాన్ని కనికరిస్తే ఆ మరలు వింటూ ఉంటాడు. ఈ ఆసక్తి లేకపోతే సంవత్సరాలు చేసినా, లేకపోతే మన జీవితాలు తరతరాలు వెళ్ళిపోతూ ఉన్నా, ఎన్ని దినములు గడిచిపోతున్నా సమాధానం రాకపోవటానికి నీ ప్రార్థన మీద నీకు ఆసక్తి లేదు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆసక్తి నిలబలేకపోతున్నావు. ఇక దేవుని ఇంటిని గురించి ఆసక్తి నీకే ఉంటుంది. దేవుని ఇంటి గురించిన ఆసక్తి నిన్ను ఎలా వెంటాడుతుంటుంది. దేవుని ఇంటికి చేరాలన్న ఆసక్తిని జీవితాలకి ఎలా ఉంటుంది. మన జీవితంలో కలిగి ఉండవలసినది, ఎవరైతే ఇటువంటి ఆసక్తితో కూడిన ప్రార్థన చేస్తూ ఉంటారో, ప్రార్థన చేసినంతసేపు వారి దృష్టి, వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి మనసు ప్రార్థన మీద ఉంటుందో, దేవుని కనుదృష్టి కూడా ప్రార్థన మీదే ఉంటుంది. హల్లెలూయా. వారి ఆసక్తి, వారి ప్రార్థన చూసిన దేవుడు వెంటనే విడుదలిస్తాడు. నీకు ఆసక్తి లేకపోతే దేవుడు ఎందుకు ఆలకిస్తాడు? మన జీవితానికి ప్రార్థన మీద దృష్టి నిలపకపోతే దేవుడు ఆలకించలేడు. మనము దాని మీద దృష్టి ఉంచాలి. ఒక ప్రసంగికుడు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాడంట. ప్రయాణం చేసి వచ్చి మీటింగ్ సమయానికి పైకెక్కాడు. ఆయన మొదటిగా చెప్తున్న మాట ఏంటిదంటే, నేను ఇంచుమించు 100 మైళ్ళ దూరం నుంచి ప్రయాణం చేసి మీ వద్దకు వచ్చాను, కాబట్టి నేను కూర్చొని చెప్తా వాక్యం అన్నాడంట. ఏమన్నాడు? కూర్చొని చెప్తా అన్నాడు. అక్కడ వారందరూ విశ్వాసులు మేము పడుకుని వింటామన్నారంట. ఈయనే కూర్చొని చెప్తే వాళ్ళు ఏమన్నారు?
పడుకుని వింటామన్నారు. ఈయన నుంచుని చెప్తే వారు ఏం చేస్తారు? కూర్చొని వింటారు. ఈయనే కూర్చొని చెప్తే వారు కూర్చొని ఏమి వింటారు? మేము పడుకుని వింటాం, నువ్వు చెప్పు అన్నారంట. వారు చాలా ఆసక్తి కలిగి వాక్యాన్ని వినటానికి ఎదురు చూస్తున్నారు. దైవజనులు చాలా దూరం నుంచి వస్తున్నారంట, ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నారని ఆయన కోసం అందరూ కూడా మీటింగ్లు ఎదురు చూస్తూ ఈయన కూర్చొని చెప్తా ఉన్నాడు. వాళ్ళందరికీ వాడు నీరసం అయిపోయారు. కూర్చొని చెప్తే ఏమంటే తడిపొడి మాటలు కొంటే, ఉప్పు కారం లేని మాటలు కొంటే వారు విని నువ్వు కూర్చొని చెప్పు, మేము పడుకుని వింటాం, ఏం చేస్తాం? మనం దేవుని పని యందు, దేవుని ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉంటే దేవుడు కూడా నీ యందు ఆసక్తి కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఆఖరి మాట చదివి నా మాటలు ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని చదువుదాండు. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలంటే దేవుని కార్యములు యందు ఆసక్తి కలిగి ఉండండి. మీరు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరమైన జీవితం కలవారు, మీరు కదలని వారు, దేవుని కార్యములందు కూడా మీరు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మీరందరూ కూడా దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటారు. దేవుడు కూడా మీ యందు ఆసక్తి కలిగి ఉంటాడు. మీరు పడుతున్న ప్రయాస, దేవుని కొరకు మనం ప్రయాసపడతాం, దేవుని కొరకు కష్టపడతాం, కానీ ఆసక్తి ఉండదు. మనం ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటామో ఈ ఆసక్తి కలిగిన వారి జీవితాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరైతే తన యందు ఆసక్తి కలిగి ఉంటారో వారందరి ప్రార్థనలు ఆయన వింటాడు. కాబట్టి అటువంటి ఆసక్తి దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు వింటున్న నీవు ఆసక్తి కలిగి ఉండు. దావీదు భక్తుడు అంటున్నాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను వెంటాడుతూ ఉన్నది. నీ ఇంటిని గురించి ఆసక్తి నా జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉన్నది. యేసు ప్రభువారు చెప్తున్నాడు, ఇది నా తండ్రి దేవాలయం, దీనిలో వ్యాపారం చేయవద్దు. శిష్యులందరూ జ్ఞాపకం చేసుకున్నారు, అయ్యా నీ ఇంటిని గురించి ఆసక్తి నిన్ను భక్షించుచున్నది. యేసు ప్రభువారికి దేవాలయం గురించి గొప్ప ఆసక్తి ఉన్నది. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమునికి ఆసక్తి ఉన్నది, ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర మనం అడుగుదాం, ప్రభువా నాలో ఆసక్తి పుట్టించండి అయ్యా. ప్రార్థన, భక్తి, దేవుని దేవాలయం, దేవునితో అనేక గంటలు గడుపుట, వీటన్ని యందు నాకు ఆసక్తి కలిగించండి ప్రభువా. ఫినెహాస్ దేవుని చిత్తమును చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని విషయమై ఆసక్తి కలిగి ఉన్నాడు. పాపము కనబడకుండా పరిహరించాలి. సౌలు ఇశ్రాయేలు ప్రజల మీద, యోధా వారి మీద ఆసక్తి కలిగి గిబియోనీల మీద ఆసక్తిని చంపేసుకున్నాడు. దావీదు అన్యాయం జరిగిన ప్రజల మీద ఆసక్తి కలిగి నేను మీకు న్యాయం చేస్తాను. ప్రభువా మాలో ఆసక్తి పుట్టించండి. ఆసక్తి తగ్గిపోతుంది ప్రభువా, నీకు దూరం అయిపోతున్నామయ్యా. నీ రాకడ త్వరగా ఉండదని సెలవిస్తున్నావు తండ్రి. మా జీవితంలో ఒకవేళ ఆసక్తి లేని ధనముగా మేము జీవిస్తున్నామేమో, అలా ఉండకూడదయ్యా. నీ యందు ఆసక్తితో మా జీవితాలు ఉండాలి. మనలాంటి స్వభావం కలిగిన ఏలియా ప్రార్థించాడు ఆసక్తి కలిగి.
దేవుని కార్యము చూశారు. మనం కూడా ఎటువంటి ఆసక్తి కలిగి ఉంటే జీవిస్తే మన జీవితాన్ని చూసిన దేవుడు మన యందు కూడా ఆసక్తి కలిగి ఉంటాడని మనం నేర్చుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మన హృదయంలో నాటబడి ఫలభరితం ఉన్నట్లుగా ప్రార్థన.